శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. నేను మీ లక్ష్మీ ప్రసన్న. మనం కొవ్వూరు వారాహిపీఠంలో ఉన్నాము. మన వారాహిపీఠంలో అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు అన్నదాతలు ఎవరో చూద్దాము. మంగయ్యమ్మ గారు అండ్ జ్యోతి చంద్ర కళావతి గారు అండి. ఈ రోజు ఏంటంటే వాళ్ళు హౌస్ అనుకున్నారట. వారాహి అమ్మవారిని మొక్కుకున్న తర్వాత వాళ్ళకి హౌస్ అనేది అయ్యిందని దాని సందర్భంగా మన వారాహి పీఠంలో అన్నప్రసాదం పెట్టారనమాట. అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే రామిశెట్టి రూప సాత్విక అండ్ వినయ్ కుమార్ గారు అండి. వీళ్ళు ఏంటంటే కృష్ణా జిల్లా నుండి. అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే గంగవరపు ప్రసాద్ గారు. అలాగే మరొక అన్నదాత ఎవరంటే జి రాంబాబు గారు అన్నమాట. అలాగే మన వారాహి పీఠంలో ఎవ్రీడే అన్నదానం అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే భక్తుల సహాయ సహకారాలతో పాటుగా మన వారాహి పీఠం ట్రస్ట్ నుండి ఎవ్రీడే మనం అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది భక్తులకి. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే ఈ రోజు ఇక్కడ వేలాది మంది అన్నప్రసాదము పెడుతున్నాము అంటే కేవలము వారాహి అమ్మవారి మహిమ అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది 90% పీపుల్ ఏంటంటే వారాహి అమ్మవారిని మొక్కుకున్న తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళ కష్టాలు తీరిన తర్వాత అన్నప్రసాదం పెట్టిన వాళ్ళే అనమాట 90% పీపుల్. అయితే ఈ రోజు మనకి ఎవరైతే అన్నం పెట్టారో వాళ్ళు బాగుండాలని మనం కోరుకోవాలి కదా. మనకి ఎవరైనా అన్నం పెడితే వాళ్ళు ఎప్పుడు మంచి కోరుకోవాలి మనం. కాబట్టి ఈ రోజు మనం ఇప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకి? అన్నదాత 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. వారాహి మాతాకు వారాహి మాతాకు వారాహి మాతాకు వారాహి మాతాకు. కాశీ అన్నపూర్ణేశ్వరికి కాశీ అన్నపూర్ణేశ్వరికి కాశీ అన్నపూర్ణేశ్వరికి కాశీ అన్నపూర్ణేశ్వరికి. శ్రీమాత్రే నమః. మీ అందరికీ కూడా వారాహి అమ్మ అనుగ్రహం ఈ విధంగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.